బడికి వెళ్ళాడు, సురేష్ బడికి వెళ్ళాడు, అతను పుస్తకం తీశాడు, అతను చదువు మొదలు పెట్టాడంటే ఈ అతను అని మనం వాడేమే అదే సర్వనామం అబ్బాయి, నామవాచకానికి బదులుగా వాడాం కదా అని ఒక మాటలో చెప్పొచ్చు. నిజానికి కాస్త వేదాంతంలోకి వెడితే గంభీరంగా చివరి మాట, నామవాచకానికి బదులు వాడబడేది సర్వనామం, కానీ వేదాంత శాస్త్రం ప్రకారం సర్వనామానికి బదులుగా వాడేదే నామవాచకం. ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి ఇది బల్ల, కుర్చీ, నది, చెరువు, చెట్టు, పుట్ట ఇవన్నీ నామవాచకాలు, కానీ ఇవన్నీ ఒకే ఒక స్వరూపం, భగవత్ స్వరూపం. ఆ భగవంతుడిని తత్ అంటారు. భగవంతుడి గురించి వేదం ఏమీ చెప్పలేక, ఏ పేరు పెట్టలేక, ఏ రకంగానూ వర్ణించలేక తత్ అంది. తత్వమసి, అది నువ్వే అవుతున్నావు అంది. అంచేది ఆ తత్పదార్థం మనకు తెలియడం కోసం దాన్నింటినీ తత్ అంటే మరి కుర్చీయో బల్లో ఏమి చెప్పకుండా తత్తు పట్టుకురా, తత్తు అక్కడ పెట్టు, తత్తు భోజనం చేయి, తత్తుకు వెళ్ళావంటే తత్తు కొడక అంటారు చివరికి. అన్నిటికీ తత్ అని అన్ని భగవత్ స్వరూపాలే. ఆ భగవత్ స్వరూపాన్ని మనకి వ్యవహార జ్ఞానం కోసం పనులు నడవాలి కాబట్టి ఇది కుర్చీ, అది బల్ల, ఇది మనిషి, ఆడ, మగ అని పేర్లు పెట్టారు. అంటే నిజానికి వేదాంత శాస్త్రంలో కడితే సర్వనామానికి బదులుగా వాడబడేదే నామవాచకం. ఇంత గమ్మత్తుగా వ్యాకరణం నుంచి మళ్ళీ మనం చమత్కారంగా వేదాంతంలో కూడా వెళ్ళాం.